అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 18వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు. కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరడం, సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. అదేవిధంగా మనశ్శాంతి తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది. బుద్ధిబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. భూగృహ లాభాలు ఏర్పడిన తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కలిగించే సంఘటనలకు అనుకూలంగా ముందుకు సాగుతారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. కుటుంబ సహకారం తప్పనిసరిగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు. చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తొలగిన ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంటా బయట అనుకూల